పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శేఖర్ గారు చెప్పండి, తాజా పరిణామాలతోటి రెడ్ బుక్ అరాచకాలకి ఆగుతాయి అనుకుంటున్నారా లేదా, మీరేమంటారు? నమస్తే అండి కేసర్ గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క పోయి బ్లడ్ బుక్ వస్తాడు సార్. బ్లడ్ బుక్ అదేంటి? బ్లడ్ బుక్ వస్తాడు సార్. నిన్న డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు అమెరికా తానా సభలో చెప్తా ఉన్నారు సార్. ఒక టీవీ యాంకర్ గా సీఈఓ సార్, ఒక ఛానల్ సీఈఓ అడిగిన ప్రశ్నకి, సార్ మీరు మంత్రిగా ఏదైనా పదవి వస్తే ఏ పదవి అడుగుతారు సార్ చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, నేను హోంమంత్రి అడుగుతాను అంటే, సార్ హోంమంత్రిగా మీరు తీసుకుంటే రెడ్ బుక్ అమలు చేస్తారా అని ఆ జర్నలిస్ట్ గారు అడగడం సార్. ఈయన రెడ్ బుక్ కాదండి, నేను బ్లడ్ బుక్ అమలు చేస్తాను సార్. ఓరు బాబోయ్, అంత బలి తెగించి మాట్లాడుతున్నారు సార్. ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదు. డిప్యూటీ ఏదైతే శాసనసభాపతి సార్, ఆయన డిప్యూటీ స్పీకర్, ఆయన కూడా అంత బరి తెగించి నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు సార్. ఆ స్థాయిలో ఉండే వాళ్ళే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇక వాళ్ళ కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు ఏ స్థాయిలో వేధింపులు చేస్తారనడానికి ఒక చిన్న మచ్చుతున్నది సార్. అది అంటే బ్లడ్ బుక్ అంటే ఆయన అర్థం ఏంటో, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సార్. ఇక్కడ బ్లడ్ బుక్ అనేది ఏదో పదం ఏమంటాము, ఆ ప్రాసక బాగుందని వాడారా, లేకపోతే నిజంగానే రక్తం కళ్ళ చూడటం అనే అర్థంలో తీసుకోవాలా? సార్ నాగమల్లేశ్వరరావు గారు రక్తం కళ్ళ చూశారు సార్, రక్తం కళ్ళ చూశారు. ఏదైతే పీకలు కోశారు. అచ్చా, మీరు చెప్పేది ఇక్కడ సంగతి ఓకే, కొన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా దాని అర్థం కూడా మరి నేనైతే వినలేదు, కానీ అర్థవంతంగా మాట్లాడగలిగితే బాగుంటుంది. రైట్, ఇక హైకోర్టు సర్క్యులర్ విషయం లేండి సార్. ఇంకోటి సార్, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సార్, ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇన్ని హామీలు ఇచ్చారు, మీరు నెరవేర్చారా, నెరవేర్చలేదయ్యా అని అడిగితే అది కాస్త వ్యవస్థీకృత నేరం అయిపోయింది సార్. 111 BNS సెక్షన్, ఎంతో మంది మీద అరెస్టులు, రిమాండ్లు సార్, వారాలు నెలలు జైలుకి అంకితం చేశారు సార్. ఇక అది కాకుండా సార్, చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పనితీరు పైన వ్యంగ్యంగా కార్టూన్లు కానీ, వ్యంగ్యంగా వీడియోలు కానీ చేస్తే హాస్యంగా సార్, వాళ్ళని కాస్త మహాఘోరం సార్. అది ఏదైతే థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ సార్, ఇంటూరు రవికిరణ్ అని ఒక ఆయన ఉంటాడు సార్, చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. ఎక్కడా కూడా అశ్లీలత ఉండదు సార్, ఎక్కడా కూడా బూత్ ఉండదు సార్, ఓన్లీ వ్యంగ్యం సార్. ఆయన మీద 21 కేసులు పెట్టారు సార్, 21 కేసులు. ఇంకా సార్, ఆ అమ్మాయి ఎవరైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి సుధారాణి, అట్లా కృష్ణవేణి పిల్లలు సార్, చిన్న పిల్లలను కూడా అరెస్ట్ చేశారు సార్. తీసుకొచ్చి వాళ్ళని లోపల పెట్టి తర్వాత వాళ్ళని బయట వదిలేశారు సార్. వాళ్ళ భర్తగా అసలు సోషల్ మీడియాతో సంబంధం లేదు సార్, ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు, ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు సార్. సో ఇవన్నీ కూడా అరాచకం పేటరైపోయిన తర్వాత ఈ రోజు జడ్జి గారు ఇచ్చినటువంటి, హైకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరం కూడా కంగ్రాచులేట్ చేయాల్సినటువంటి పరిస్థితి సార్. రాజకీయ పార్టీ పక్కన పెట్టండి, విజయబాబు గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యవాదులుగా మనం అందరం కూడా దాన్ని కంగ్రాచులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఏదైతే సార్ మీ కేసే తీసుకుందాం సార్, ఒక చిన్న వాక్యం కరెక్ట్ కాదు సార్, ఒక్క నిమిషం. సో ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు సార్, దాన్ని కోర్టే తీవ్రంగా వ్యతిరేకించింది సార్. ఇలా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడా కాదు, ఏదైతే ఎస్సీ ఎస్టీ కేసులు సార్, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్బుక్ లో పెట్టడం జరుగుతుంది. ఏదైతే దాని యూఆర్ఎల్ లింకులు కానీ, స్క్రీన్ షాట్స్ కానీ, కామెంట్స్ కానీ, ఒకవేళ వీడియో ఫుటేజ్ అయితే వీడియో కానీ, అవి మొత్తం సేకరించిన తర్వాత కదా పోలీసులు కేసు పెడతారు. 7 సంవత్సరాలకు లోపడే కదా ఏదైతే ఉండేది. మరి దానికి రిమాండ్ ఎట్లా అడుగుతున్నారు? రిమాండ్ అడిగేటప్పుడు కూడా ఏమని అడుగుతున్నారంటే సార్, ఏదైతే వాళ్ళు ఆధారాలను చెరిపేస్తారంట సార్, సాక్షుల్ని ప్రభావితం చేస్తారంట సార్. సోషల్ మీడియా కేసులో ఆధారాలు చెరిపేయడానికి ఏముంటుంది సార్? మీ దగ్గర అన్ని లింకులు ఉన్నాయి కదా, సాక్షులు ఎవరు? ఇంకక్కడ
సాక్షుల్ని ఏదైతే సాక్షుల్ని బెదిరించడానికి దీంట్లో సోషల్ మీడియా కేసులో సాక్షులు ఎవరున్నారు సార్? అవును, అంటే ఆన్లైన్ ప్లాట్ఫామే గవర్నమెంట్ వారు ఏం సాక్షి. చేస్తున్నారంటే పోలీసులను అడ్డం పెట్టుకుని, లేకపోతే పోలీసు వారే ఉత్సాహంగా దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉందని ఎవరైనా ఒక పోస్ట్ పెడితే కూడానో, లేకపోతే ఎవరైనా ఒక కామెంట్ చేస్తేనో దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉందని ఎవరో ఒకళ్ళని ఇరికించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటివి చేయకుండా పద్ధతిగా తప్పు వరకే పరిమితం చేస్తే ఇట్లాంటి విమర్శలకు ఆస్కారం ఉండదేమో. సార్ 822 మంది మీద నోటీసులు ఇచ్చారు సార్ సోషల్ మీడియా కార్యకర్తలు. వాళ్ళల్లో సార్ 251 మంది మీద అక్రమ కేసులు సార్. రైట్. ఇవి కాకుండా సార్ 86 మందిని రిమాండ్కి పంపించారు సార్. ఎంత దుర్మార్గంగా నాకు తెలిసి ఏ రాష్ట్రంలోనూ లేదు సార్, చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదు సార్. ఏడాదిలో సో ఎవడు ప్రశ్నించకూడదు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు నీ సూపర్ 6 ఎక్కడ ప్రశ్నించకూడదు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఎక్కడ ప్రశ్నించకూడదు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అప్పులు ఎందుకు ఎంత చేస్తున్నారు ప్రశ్నించకూడదు. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి ప్రశ్నించకూడదు. ఏం ప్రశ్నించినా ఆ 111 PNS సెక్షన్ అనేది సర్వసాధారణం అయిపోయింది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏదైతే జడ్జిలు, మ్యాజిస్ట్రేట్లు దాని గురించి ఎన్నిసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ కి మొట్టికాయలు వేసినా సరే ఆ 111 PNS సెక్షన్ కాదు అధికారులే కాదు. ఇందాక ఒక ఆయన చెప్తున్నాడు కదా, అధికారులే మీరు ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు, ఆ పార్టీతో ఎందుకు ఉంటున్నారని అడగటం అంటే అంతకంటే ప్రజాస్వామ్య విరుద్ధం ఏముంటుంది? దురదృష్టకరం కదా సార్. ఖచ్చితంగా చట్టం ముందు ఈ రోజు ఎవరైతే అత్యుత్సాహానికి పోయి చట్టాన్ని ఉల్లంఘించి మరి అధికార పార్టీ కొమ్ము కాస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరూ రేపు చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందే కదా. రైట్, చూద్దాం. అధికారాలు ఎవరికి శాశ్వతం కాదు కదా. ఈ రోజు చేసిన తప్పు రేపు వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది అనే చిన్న ఆలోచన లేకుండా చేయడం అనేది దుర్మార్గం సార్. రైట్.